పబ్లిక్ గుడ్స్ అండ్ ప్రైవేట్ గుడ్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. పబ్లిక్ గుడ్స్ అనేవి నాన్ ఎక్స్క్లూడబుల్ అండ్ నాన్ రైవల్రస్. నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ గుడ్స్ని వేరే వాళ్ళు యూటిలైజ్ చేయకుండా మీరు ప్రివెంట్ చేయలేరు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైట్స్ నేను వాడుతున్నాను కదా, నువ్వు ఇక్కడ వాడొద్దు, నువ్వు పక్కకి వెళ్ళిపో అని మనం చెప్పలేము. యూ కాంట్ ఎక్స్క్లూడ్ దెమ్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ నాన్ రైవల్రస్. నాన్ రైవల్రస్ అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళు దాన్ని వాడడం వల్ల వేరే వాళ్ళకి దాని అవైలబిలిటీ తగ్గిపోదు అని అర్థం. మళ్ళీ స్ట్రీట్ లైట్ ఎగ్జాంపులే తీసుకోండి. నేను స్ట్రీట్ లైట్ వాడుతున్నాను కదా అని చెప్పి పక్కనోడికి లైటింగ్ తగ్గిపోతుందా? తగ్గదు. ఇద్దరికి కూడా ఆ లైటింగ్ అనేది వస్తుంది. అలాగే ప్రభుత్వాలు వేసే హైవేస్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ గుడ్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే పార్కులు ఇలాంటివి కూడా. మరి ప్రైవేట్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పిన రెండు ఫీచర్స్ దీనికి ఉండవు. అంటే వీటికి ఎక్స్క్లూడబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను దీంట్లోకి వేరే వాళ్ళు రాకూడదని ఒక బోర్డు పెట్టేస్తా. దట్ మీన్స్ ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయకుండా నేను ఆపగలుగుతాను. అంటే ఎక్స్క్లూడబిలిటీ ఉంది. రెండవది దే ఆర్ రైవల్రస్. అంటే ఒకళ్ళు వాడడం వల్ల వేరే వాళ్ళకి ఆ యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఉంది, ఒకటే షర్టు, అద్భుతమైన షర్ట్ ఉంది, ఇద్దరు వెళ్ళారు, నాకు నచ్చింది, నేను కొనేసుకున్నాను. అది నేను కొన్నానంటే అర్థం ఏంటి? పక్కనోడికి ఆ షర్ట్ అవైలబిలిటీ లేనట్టు. అంటే ఒకళ్ళు వాడడం వల్ల వేరే వాళ్ళకి అవైలబిలిటీ లేకపోయినా సరే, ఒకళ్ళు ఇంకొకరు వాడకుండా దాన్ని ఎక్స్క్లూడ్ చేయగలిగినా సరే అది ప్రైవేట్ గుడ్. ఈ రెండు లేకపోతే అది పబ్లిక్ గుడ్. మనం కొనే షర్ట్స్, వాచెస్ ఇవన్నీ కూడా ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ గుడ్స్కి ఎగ్జాంపుల్స్.